మహాలక్ష్మి పథకం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో మొత్తం ఉచితంగా ప్రయాణించే మహిళలే ఉన్నారని, డబ్బులు చెల్లించి మరీ తాము నిల్చోవలసి వస్తుందని మండిపడుతున్నారు. బస్సులోని పరిస్థితిపై ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతోంది. అయ్యా రేవంత్ గారు, మాకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయండి లేదా వారికైనా బస్సులు పెట్టండి అని వాపోయాడు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి, ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అని వేపిరి, లేకపోతే మొగోళ్ళ మటుకే ఒక సీట్లనే పెట్టి ఉపాయం చేయండి. ఆ ముందర చూడండి, ఇప్పటిదాకా లొల్లి పెట్టుకోరు, నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసిరు. దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్నా పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి. ఫుల్ టైట్ అయిపోయింది బస్సు. కనీసం 70-80 కిలోమీటర్లు పోవాలంటే ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. 150 కిలోమీటర్లు ఈ పెద్ద మనిషి ఎంత దూరం పోవాలనే? 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు ఇచ్చే నడుచుకుంటే నిలబడి పోవాలనా? నిలబడాల్సిందే. ఆడోళ్ళు సీట్ ఇయ్యరుగా. ఆడోళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు? వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు బదనాం పెడతారు. అవసరమైతే మన మీద ఇళ్ళ ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద దాడి చేస్తారు. ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడురి, మా బాధలు చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.